హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. ఈ జనరేషన్ పిల్లలందరికీ డిఫరెంట్గా ఫోటోషూట్స్ అనేవి ట్రై చేస్తున్నారని చెప్పాం కదా. అలాగే మా పాపకు కూడా మేము ట్రై చేసాము. మా పాప Jan 22కి 8th మంత్ నుండి 9th మంత్లో పడిందనమాట. కరెక్ట్గా అదే టైంకి అయోధ్యలో రామచంద్రుని ప్రతిష్ట ఉంది. మేమేమనుకున్నామంటే చక్కగా రామ మందిరం మనం కూడా కట్టి అందులో పాపను చూపిద్దామని అనుకున్నాము. దానికోసం నేనేమేమి ఐటమ్స్ అనేవి తీసుకున్నానో మీకు చూపించేస్తున్నాను. ఫ్రేమ్లోకి నా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఆయన చూస్తున్నారు కదా. ఐటమ్స్ ఏంటంటే బేబీ బేస్ కోసం ఒక పంచ్ అనేది తీసుకున్నాను, వైట్ క్లాత్. ఎందుకంటే నేను కందిపప్పు, మైసూర్ పప్పు, పెసలు ఈ 3 ఐటమ్స్తోనే మేము డెకరేషన్ అనేది కంప్లీట్ చేసాము. ఫస్ట్ మందిరం అయితే కడుతున్నారు కందిపప్పుతో, చూస్తున్నారు కదా. ఒక స్కేల్ అనేది ఆయన యూజ్ చేసుకున్నారు మంచి ఫినిషింగ్ కోసం. నేనైతే ఈ ఐటమ్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎట్లాంటి ఐటమ్స్ అన్నా తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు కింద బేస్ తీసుకునే క్లాత్ బట్టి మీరు బయటికి బేబీ ప్రొజెక్ట్ అవ్వాలి అండ్ మందిరం కూడా మంచిగా బయటికి ప్రొజెక్ట్ అవ్వాలి అంటే ఇలాంటి కొంచెం బ్రైట్గా కనిపించేవి తీసుకుంటే మీరు ఏది ఫుడ్ ఐటమ్ అన్నా తీసుకోవచ్చండి. అప్పుడు బేబీ మీకు బ్రైట్గా బయటికి కనిపిస్తుంది, కొట్టొచ్చినట్టు. తన డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. బ్రైట్ కలర్సే తీసుకోండి. నేనైతే మెరూన్ కలర్ తీసుకున్నాను. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, ఎక్కడికన్నా రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు అయితే జెండాపై కపిరాజు అని అంటారు. ఎయిదర్ ఆంజనేయ స్వామి జెండాలన్నా ఉంటాయి లేదా జై శ్రీరామ్ అని కూడా రాసి ఉంటాయి. దానికోసం జెండా స్టిక్ ఉంటుంది కదా, అది పెసలతో వేశారు. అండ్ ఆ జెండాలు మాత్రం ఆరెంజ్ కలర్లో ఉంటాయి కాబట్టి మైసూర్ పప్పు అనేది యూజ్ చేశాము. ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ కూడా మైసూర్ పప్పుతోనే వేస్తున్నారు ఆయన. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. లుకింగ్ కూడా చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు పెసలతో శ్రీరామ్ అని రాస్తున్నారు. నా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తారండి. నేను ఐడియాస్ ఇస్తూ ఉంటాను, ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వితౌట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది నాకు. ఇంకా మా పాప అయితే ఫ్రేమ్లోకి వచ్చేసింది. చక్కగా రెడీ చేశాను, ఫ్రాక్ వేసాను. చెప్పాను కదా మెరూన్ కలర్ ఫ్రాక్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నా అని. 8 నెంబర్ అయితే పెట్టాలి, బట్ ఏం పెట్టాలో మాకు అంత ఐడియా రాలేదు. సడన్గా కుంకుడుకాయలు అయితే గుర్తుకొచ్చినాయి. కింద వైట్ బేస్ వేసాం కాబట్టి కుంకుడుకాయలు బ్లాక్గా కొంచెం బ్రౌనిష్గా కూడా ఉంటాయి కాబట్టి బయటికి కనిపిస్తాయి అనేసరికి కుంకుడుకాయలు పెట్టాము. చూస్తున్నారు కదా, ఒక్క సెకండ్ కాలేదు పడుకోబెట్టి వెంటనే బోర్లా పడిపోయింది మా అమ్మాయి. నెంబర్ని అయితే చెడిపేసింది, కుంకుడుకాయలను లాగేయడానికి ట్రై చేసింది. బట్ బీ సేఫ్. ఏదైనా ఐటమ్ కానీ మీరు ఇట్లాంటి ఫోటోషూట్స్ చిన్న మైన్యూట్ పార్టికల్స్తో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బేబీ వాళ్ళు నోట్లో పెట్టేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మీరు షూట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారో బేబీని కూడా అంతే కాన్సన్ట్రేట్ చేసి ఫొటోస్ తీసుకోవాలండి. వాళ్ళ సేఫ్టీ కన్నా ఎక్కువ ఏం కాదు కదండి మనకి. ఐడియా అయితే బాగుంది కదా, మీరు కూడా ఇలా ట్రై చేసేసేయండి. సీజనల్ అనే కాదు, ఎప్పుడన్నా మనం వేసుకోవచ్చు ఫోటోషూట్స్ అనేవి. మా బేబీకి ఎంత యూనిక్గా బేబీ థీమ్స్ అనేవి మేము చేసామో ప్రతి వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా చూసేసేయండి. ఇదైతే 8th మంత్ బేబీ ఫోటోషూట్ థీమ్. మీరు కుంకుడుకాయల ప్లేస్లో బాదం పప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఆ టైంకి ఆ సోర్స్ లేకపోవడంతో మేము అది యూజ్ చేయాల్సి వచ్చింది. జై శ్రీరామ్. చూస్తున్నారు కదా మా పాప ఎంత అందంగా ముద్దుగా సపోర్ట్ చేసిందో ఫొటోస్ అన్నిటికీ. ఇదొక మంచి అకేషన్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం రాముల వారి కీర్తన అయితే ఒకటి వినిపిస్తాను. ఆ పాటకి మా పాప ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో చూసేయండి. రామచంద్రుడితడు రామచంద్రుడి నచ్చుంటుంది అనుకుంటున్నాను. మా పాపకు కూడా డివోషనల్ సాంగ్స్ అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ అండ్ బాగా ఆలకిస్తుంది కూడా. నాకు నా హస్బెండ్కి కూడా శ్రీపదకి ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్ లైక్ ఇన్స్ట్రుమెంట్ కానీ వోకల్ కానీ నేర్పించాలని కోరిక ఉంది. ఫైనల్గా అది పిల్లల ఇంట్రెస్ట్. బట్ ఉన్నా లేకున్నా మనం మంచి మార్గంలోనే పిల్లల్ని మోటివేట్ చేసి నడిపించాలండి. నా వాయిస్ ఓవర్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్యూట్ వీడియోస్ ఇంకెన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే వెంటనే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.